గుంటూరు జిల్లా పత్తిపాడులో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక బీవీఆర్ జెడ్పీహెచ్ హై స్కూల్లో పాత భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్లోని విద్యార్థులను ఉపాధ్యాయులు బయటకు పంపించేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. अब तक फायरिंग नहीं किया क्या भाई? अब तक अभी फायरिंग नहीं किया। ప్రస్తుతం మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఒక జెడ్పీహెచ్ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది ఇంకా అయితే తెలియరాలేదు. ప్రస్తుతం ఆ ఘటన తెలిసిన వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలనైతే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అంటుకోగానే వెంటనే ఉపాధ్యాయులు పిల్లలందరినీ కూడా బయటకు పంపించడంతో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు అవ్వలేదు. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంత పెద్ద స్థాయిలో మంటలు చెలరేగాయి అనే దానిపైన ఇప్పుడు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. స్కూల్లోని విద్యార్థులందరినీ కూడా బయటకు పంపించేశారు ఉపాధ్యాయులు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఇంత భారీ ఎత్తున చూడొచ్చు, ఒక విండోలో మనం అంత భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మరి అంత భారీ స్థాయిలో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? లోపల క్లాస్ రూమా, లేకపోతే అది స్టోర్ రూమా, ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయా, ఏమైనా ఫర్నిచర్ ఉందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. కానీ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్కి సమాచారం అందించారు. వాళ్ళందరూ కూడా వచ్చి మంటలనైతే ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. Thank you.